నాకో సందేహం ఉంది. ఇందాక మనం గోవు గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మన ఇళ్లల్లో మిగిలిపోయినవి, రాత్రి ఉండిపోయినవి గోవుల కోసం అని చెప్పి పొద్దున్న పడేస్తా ఉంటారు. అలా పెట్టచ్చా? అసలు కరెక్ట్ కాదు. అసలు మిగిలిపోయినవి కూర మిగిలిపోయినవి గాని ఎంగిలి పదార్థాలు ఇప్పుడు అవి అందరూ నిజంగా పెడుతున్నారు గానీ అది కరెక్ట్ కాదు. అవును. ఏంటంటే గోమాత అంటున్నాం మనం. హ్మ్. అవునా? ఇప్పుడు మన తల్లికి ఇట్లానే రాత్రంతా మిగిల్చినవి పొద్దున్నే తల్లికి పెడతామా? అన్నీ కలిపేసి పడేస్తామా మనం? మనం తినగా మిగిలిన కంచంలో కూడా తీసి పడేస్తున్నారు చాలామంది. ఆ! ఆ ప్లేట్‌లో పెట్టుకొని మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం కలిపి ఒక కవర్‌లో పోసేసి మిగిలిన అన్నం, కూరలు మొత్తం ఒక కవర్‌లో పడేసి ఆ! ఆ కవర్ బయట పెడుతున్నారు. నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రక్రియే. ఈ గోవులు ఏం చేస్తున్నాయి ఆ కవర్లు కూడా తినేస్తున్నాయి. హ్మ్. వాటి వల్ల కూడా చా గోజాతి చాలా వరకు అంతరించుకుపోతుంది మనకి. ఆ! మరి ఆరోగ్యవంతంగా ఉండలేదు. రాత్రిపూట మనం తిన్న ఇవి ఏవైతే ఉంటాయో నిజంగా అలాంటివి మిగిలిన జంతువులకి ఏదైనా పెట్టొచ్చు కానీ గోమాతకు మాత్రం పెట్టొద్దు అనే చెప్తారు. ఎందుకంటే గోమాత అంటే ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారు అని చెప్పి మనం అవును. ప్రగాఢంగా నమ్ముతున్నాం. మన అవును. హిందూ ధర్మం ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి అత్యంత శక్తివంతమైన అతి పూజనీయమైనటువంటి ఒక మా దేవుడు. జీవి ఏదైనా ఉంది అంటే గోమాత. మొట్టమొదటిగా గోమాత చెబుతాం. అవునా? దాన్ని నిజంగానే ఎవరు తెలిసిన వాళ్ళు హిందువులు ఎవరు కూడా పొరపాటున కూడా గట్టిగా దండించరు. కొట్టడం కానీ అడ్డొచ్చినా సరే దానికోసం ఆగుతాడు కానీ దాన్ని గట్టిగా కొట్టడము పక్కకి ఇది చేయడము చేయరు. అవునా? అంత ధార్మికంగా ఉండేటువంటి అంత సాధు జంతువు ఆవుని ఆవుకి మనం రాత్రిపూట తిని ఎంగిలి మిగిలిపోయిన మిగిలిన ఎట్లా పెడతామమ్మా? తప్పు కదా! మరి అదే ఆవు పాలు తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు శివుడికి పూజ చేస్తావు. ఇంట్లో అభిషేకం చేసుకుంటావు. హ్మ్. ఆవు పాలు అబ్బో చాలా పవిత్రం అని చెబుతాం. ఆవుకి పెట్టేది మాత్రం పవిత్రంగా ఉండకూడదు మళ్ళీ. అంటే ఈ రోజుల్లో అందరూ అలాగే చేస్తున్నారు. రాత్రి అన్నం మిగిలిపోతే అందులో నీళ్ళు పెట్టేసి, పొద్దున్నకి లేచి ఆవుకు పెట్టడం లాంటి ఎంగిలి పనులు కాకుండా చేస్తున్నారు. ఉంటే పెట్టొచ్చు. ఎంగిలి అవ్వనిది మాత్రం ఏదైనా పెట్టొచ్చు గోమాతకి. అంతేగాని ఎంగిలి పదార్థాలు పెట్టడం అనేంత మహాపాపం ఇంకోటి లేదు. దేనికంటే అవి ఇప్పుడు నిజంగా కూరలు ఇవన్నీ తింటాయా అవి? ఆవులు తింటాయా? తినవు కదా! వాటికి కుడితి అని చెప్పి పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఆ కుడితి అంటే నీళ్లు. అవును. అది తాగే నీళ్లలో తౌడు అని ఉంటుంది. మన వ వరి ఏదైతే ఉందో ఒడ్లు మొత్తం తీసిన తర్వాత బియ్యం బయటకొచ్చిన తర్వాత ఆ దాని పొట్టు. మీద వచ్చేటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో హ్మ్. పొట్టు కూడా కాదు. తౌడు అంటారు. ఒక పౌడర్. ఆ తౌడు తీసుకొచ్చి తౌడు నీళ్ళలో కలిపి దానికి చక్కగా కుడితి అని పెట్టేవాడు. ఇప్పుడు ఆ తౌడునే పెద్ద వ్యాపారం చేశారు కాబట్టి అది దొరకడం కష్టమైపోయింది. హ్మ్. మిగిలిన జంతువులు గేదెలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి. అవన్నీ ఏం చేసామంటే పూర్వకాలం ఒక తొట్టి పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉండేవాళ్ళు. ఆ నీళ్లలోనే ఇవి మొత్తం వేసేవాళ్ళు అన్నం ఇదంతా. అవును. ఆవుకి మాత్రం అలా ఎప్పుడు పెట్టేవాడు కాదు. మీరు గేదెకి తీసుకెళ్ళి పసుపు బొట్టు పెడతారా? కానీ ఆవుకి పెడతామా లేదా? ఆవుకి ముందు భాగంలో పెడతాం, పృష్ఠ భాగంలో వెనక భాగంలో పెడతాం మనం. అవును. అంటే అంత పవిత్రం. అంత పవిత్రమైన వాటికి ఎంగిలి కూడా ఎలా పెడతాం మనం? పెట్టకూడదు. మహా పాపం కూడా దానివల్ల. అసలు పెట్టకపోయినా బాధ లేదు. పర్వాలేదు. పోయి ఇలాంటివి పెడితే బాధే.